సో అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అది మన కింద అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్స్ తెలుస్తుంది. నేను అసలు కింద ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి మాకు పోలీసులో స్పెషల్ బ్రాంచ్ అని ఉంటుంది, ఇంటెలిజెన్స్ అని ఉంటుంది. దానికన్నా ఐ రిలై మోర్ ఆన్ పబ్లిక్. ప్రజల నుంచి వచ్చేటటువంటి దాన్ని బట్టి ఒక ప్రాంతం నుంచి ఒక పోలీస్ స్టేషన్ లేదా ఒక ఏరియా నుంచి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయంటే గనక అతను ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉండొచ్చు, లేదా ఇన్ఎఫెక్టివ్ గా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నేచర్ ఆఫ్ కంప్లైంట్స్ బట్టి కూడా అర్థం చేసుకుంటాం అనమాట. అంటే ఊరిలో కంప్లైంట్స్ వస్తున్నాయి కదా అని చెప్పి కూడా కాదు, పని చేయడం మొదలెడితే కంప్లైంట్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఏం రకమైన కంప్లైంట్స్ వస్తున్నాయి, కంప్లైంట్ వచ్చినప్పుడు అధికారిని పిలుస్తాం, ఫాలో అప్ డే అని ఉంటుంది కదా, పిటిషనర్ ఇచ్చిన వాడిని పిలుస్తాం, పిలిచి ఏం జరిగిందో అడుగుతాం. ఇద్దరు ఎదురు పెడతాం, పిటిషనర్ వస్తాడు, అధికారి వస్తాడు, పెట్టి ఏం జరిగిందని అడుగుతాం. ఇతనేది చెప్పాడు, అతనేది చెప్పాడు అనుకోండి, థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేపిస్తాం. థర్డ్ పార్టీ ఎంక్వైరీ విల్ బి డన్ బై సమ్ ఆఫీసర్ హూ ఇస్ అన్కనెక్టెడ్ విత్ దట్ ఆ పర్టికులర్ దాంతో. అంటే వేరే ఎవరో ఉంటారు, ఒక దాంట్లో ఒక టీం వెళ్ళి చేస్తారు. చేసిన తర్వాత దిస్ ఇస్ వాట్ వీ హావ్ డన్ ఇన్ వరంగల్ ఆర్ ఇక్కడ ఈవెన్ నల్గొండ, ఇట్లా థర్డ్ పార్టీ ఒక ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి మిస్చీవియస్ గా ఏమన్నా చెప్పారనుకోండి, ఒక ఆఫీసర్ గురించి రొటీన్ గా ఎక్కువ మిస్చీవియస్ గా వస్తున్నాయి అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు టేక్ హిమ్ టు టాస్క్ కదా. ఒక పిల్లవాడు వచ్చాడు వరంగల్ లో, నేను సిపిగా ఉన్నప్పుడు, సార్ నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కి తయారవుతున్నాను, నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ని, నన్ను రాంగ్ కేసులో పెట్టారు అని చెప్పేసి చెప్పినారు. పెడితే గనక అతను ఒక రాంగ్ కేసులో ఇరికిచ్చి ఏదో చేశారనేది దట్ వాస్ అ కంప్లైంట్. మనం ఏం చేయాలి, అధికారిగా ఓకే ఒక చార్జ్ షీట్ ఫైల్ చేశారు, చేసిన తర్వాత దానికి మనం నెక్స్ట్ చేయాల్సింది ఏముంది, అసలు ఏంటనేది ఎంక్వైరీ చేసినప్పుడు దాంట్లో నిజంగానే అతను రాంగ్ కేసులో పెట్టారనేది వచ్చింది. సో అది ఇమీడియట్లీ దెన్ ఒక పిల్లవాడి భవిష్యత్తును మనం ఆడలేం కదా. ఒక పిల్లవాడు అతని జీవితాంతం అతన్ని ఖర్చు చేస్తాడు కదా, రేపు వ్యవస్థను ఖర్చు చేస్తాడు కదా. నేనేం చూస్తాను, ఇతనే రేపు ఒక నక్సలైట్ ఎందుకు కాకూడదు అనుకుంటాను అనమాట. అవచ్చు కదా, నేను ఆ నేపథ్యంలో చూశాను, 10-15 ఏళ్ళు అలానే చూశాను. అరే రేపు ఇతనే వ్యవస్థ మీద ఒక ద్వేషం, ఒక కోపాన్ని పెంచుకుంటే రేపు వ్యవస్థకే ఇతను రేపు కొంచెం ఇబ్బందిదాయకంగా అవ్వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు మనం వెంటనే యాక్షన్ ఒకటి తీసుకోవటం, ప్లస్ అతను కరెక్షన్ చేయడానికి వీలవుతుందా, కోర్టు కూడా మాట్లాడి ఏం చేయొచ్చు, మనం కేసుని ఏమైనా విత్డ్రా చేయడానికి ఉంటుందా, లేదా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో పెట్టి మనం దాన్ని కేసులో అతన్ని డిలీట్ చేయడానికి వీలవుతుందా, వాట్ ఎవర్ మెకానిజం ఒకటి చేసి మనం చేయాలి.